హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మేడం, మిమ్మల్ని అడుగుతుంది. మీ హస్బెండ్కి ఇప్పుడు ఎలా ఉంది? క్యూర్ అయిందా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు. ఇక జయనందన్ డాక్టర్ వెనకే ఉంటాడు. జాను కంగారు పడుతూ ఉంటుంది. మేడం, ఏంటి మేడం అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ హస్బెండ్కి ఉన్న ప్రాబ్లం చిన్నది కాదు, చాలా పెద్దది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. ఇక జయనందన్, హలో, ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్ కంగారు పడుతూ ఉంటాడు. అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు, మీరెవరు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. సార్, ఈయన డాక్టర్ అని జాను చెప్తూ ఉంటుంది. నాకున్న ప్రాబ్లం చాలా పెద్దదని నా వైఫ్ జానుకి చెప్తున్నావు. నాకున్న ప్రాబ్లం ఏంటి అని జయనందన్ డాక్టర్ని నిలదీస్తూ ఉంటే డాక్టర్ కంగారు పడుతూ ఉంటాడు. మిమ్మల్ని అడిగేది, నాకున్న ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం గురించి నా వైఫ్కి చెప్పి ఎందుకు కంగారు పెడుతున్నావు అని చెప్పి జయనందన్ డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్ ఏం మాట్లాడకపోవడంతో, నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసులే, రా అని చెప్పి కరెంటు పెట్టే రూమ్లోకి డాక్టర్ని తీసుకొని జయనందన్ వెళ్తాడు. వైకుంఠం, ఏంటి చూస్తున్నావు? స్టార్ట్ చేయి అని జయనందన్ అంటూ ఉంటాడు. ఇక డాక్టర్కి కరెంటు పెట్టి, నిజం చెప్పు, నాకున్న ప్రాబ్లం ఏంటి? నాకు ఉన్న ప్రాబ్లం గురించి నా వైఫ్కి చెప్పి ఎందుకు భయపెడుతున్నావు? నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నిజం చెప్పు అని జయనందన్ డాక్టర్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ కరెంటు పెట్టడంతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. వైకుంఠం, ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేయి అని జయనందన్ చెప్తూ ఉంటాడు. స్విచ్ ఆఫ్ చేయగానే, ఇప్పటికైనా నిజం చెప్తావా, మరొక రౌండ్ కరెంటు పెట్టమంటావా అని జయనందన్ డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. జై సార్, నేను చెప్తాను, డాక్టర్ని ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నారు అని జాను అంటుంది. జాను, నువ్వు ఆగు అని జయనందన్ అంటాడు. సార్, మిమ్మల్ని చూసి డాక్టర్ చాలా కంగారు పడుతున్నారు. మీరు ఫుడ్ పాయిజన్ అయిందన్నారు కదా, ఆ తర్వాత ఒంటి మీద దద్దుర్లు కూడా వచ్చాయన్నారు. మీరు స్నానానికి వెళ్ళినప్పుడు నేనే డాక్టర్కి ఫోన్ చేసి మీకున్న ప్రాబ్లం గురించి చెప్పాను జై సార్. ఆ విషయం గురించి డాక్టర్ నాతో చెప్తున్నారు అని చెప్పి జాను అంటుంది. డాక్టర్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని జాను చెప్పడంతో డాక్టర్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. జాను, నువ్వు చెప్పింది నిజమేనా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. మీకు అబద్ధం ఎందుకు చెప్తాను సార్, మీరు ఫుడ్ పాయిజన్ అని కంగారు పడుతున్నారు కదా, అందుకే డాక్టర్కి నేనే ఫోన్ చేశాను అని జాను జయనందన్కి చెప్తూ ఉంటుంది. సరే జాను, పద, నీకు టెస్టులు చేపిస్తాను అని జయనందన్ డాక్టర్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ డాక్టర్ కనిపించకపోవడంతో, వైకుంఠం, ఏంటయ్యా ఇది, డాక్టర్ లేరేంటి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక నర్సు వచ్చి, మీరు ఆలస్యం చేశారు సార్, డాక్టర్ ఇప్పుడే ఇంటికి వెళ్ళారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీరు రేపు రండి సార్ అని నర్సు చెప్పడంతో, వైకుంఠం, పదయ్యా వెళ్దాం అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, నా కూతురికి రేపే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి, ఇక మీరు నా కూతురు గురించి ఆలోచించకండి, బయటికి వెళ్ళండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సేనయ్య లక్ష్మి ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే తులసి పరిగెత్తుకుంటూ సేనయ్య లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. అమ్మా, మీరేం బాధపడకండి, వదినకు ఎట్టి పరిస్థితిలో రేపు పెళ్లి జరగదు అని చెప్పి తులసి అంటుంది. పోయినసారి ఎలాగో ఒకలా ఆ దేవుడు కీర్తి ప్రెగ్నెంట్ అని తెలియజేసి పెళ్ళి ఆగిపోయేలా చేశాడు, కానీ ఇప్పుడు పెళ్ళి ఎలా ఆఫ్ చేస్తావు తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ, వదినకే పెళ్ళి ఇష్టం లేదు, అలాంటప్పుడు మావయ్య పెళ్లి చేస్తా అంటే వదిన మాత్రం ఏం చేస్తుంది చెప్పు? వదినే వద్దంటుందమ్మా, అనవసరంగా కంగారు పడకు, నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం అని చెప్పి తులసి అంటుంది. తులసి, భారం అంతా కూడా నీపైనే వేసి మేము వెళ్తున్నాము, పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరగకూడదు, మీ అన్నయ్య వదిన కలవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను చూసుకుంటాను కదా, మీరు ఏమీ ఆలోచించకుండా ఇంటికి బయలుదేరండి అని చెప్పి తులసి అంటుంది. ఇక సేనయ్య లక్ష్మి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు జయనందన్ జాను ఇంటికి వస్తారు. ఇక జాను తన రూమ్లోకి వెళ్తుంది. అమ్మయ్య, ఈరోజు ఏదో ఒకలా జై సార్కి నిజం తెలియకుండా ఆపగలిగాను అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. జాను నన్ను చూసి ఎందుకో కంగారు పడుతుంది, నా దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తుందయ్యా వైకుంఠం, ఏంటై ఉంటుంది ఆ విషయం అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. కొంపదీసి ఆ రోజు విశ్వ గురించి జాను మేడంకి నేను చెప్పిన విషయాలన్నీ జాను మేడం ఆలోచించి టెన్షన్ పడుతున్నారా అని చెప్పి వైకుంఠం కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి వైకుంఠం, నువ్వు కూడా కంగారు పడుతున్నావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. అబ్బే, నేనేం కంగారు పట్టలేదు సార్ అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. వైకుంఠం కూడా ఏదో విషయం తెలుసు, జాను కంగారు పడుతుంది, వైకుంఠం కంగారు పడుతున్నాడు.
వైకుంఠం దగ్గర నుంచి నిజాన్ని ఎలాగైనా రాబట్టాలి అని జయనందన్ మనసులో అనుకుంటాడు. వైకుంఠం మనసేం బాలేదు, మందు రెడీ చెయ్యి అని జయనందన్ అంటాడు. సార్ మీరు చెప్పేది నిజమా అని వైకుంఠం అడుగుతూ ఉంటాడు. ఏంటయ్యా అంత షాక్ అయ్యావు అని జయనందన్ అంటూ ఉంటే, మేడం ఇంట్లోనే ఉన్నారు కదా సార్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. పర్వాలేదులే జానుని నేను మేనేజ్ చేస్తాను, నువ్వు సెటప్ రెడీ చెయ్యి అని జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కీర్తి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తులసి కీర్తి దగ్గరకు వెళ్ళి, వదిన బాధపడకండి, ఈ సమయంలో మీరు ఏడవకూడదు, మీరు సంతోషంగా ఉంటేనే మీ కడుపులో బిడ్డ సంతోషంగా ఉంటుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. సంతోషంగా ఎలా ఉండను తులసి, నా కడుపులో బిడ్డ ఉంది, నాకు మా నాన్న ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు, నేను హరీష్కి శాశ్వతంగా దూరం అయిపోతాను కదా అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. ఎవరు చెప్పారు వదిన అన్నయ్యకు నువ్వు దూరం అవుతావని? నిన్ను అన్నయ్యను ఆ దేవుడు విడదీయటం ఇష్టం లేకే నీ కడుపులో బిడ్డను ఇచ్చాడు అని చెప్పి తులసి అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం తులసి, రేపే రిజిస్టర్ మ్యారేజ్ అంటున్నారు, వెంటనే అమెరికా ప్రయాణం అంటున్నారు, ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. నేను ఏదో ఒకటి ఆలోచిస్తా వదినా, మీ కడుపులో బిడ్డను అలాగే మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది, మీరు సంతోషంగా ఉండండి వదినా, ఒక్కసారి నవ్వండి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి కీర్తి అంటుంది. ఇక అప్పుడే బసవరాజు కీర్తి రూమ్లోకి వస్తాడు. తులసి కీర్తి మాట్లాడుకోవటం చూసి వీళ్ళిద్దరూ ఏంటి ఇంత చనువుగా ఉంటున్నారు అని బసవరాజు మనసులో అనుకొని, అమ్మ కీర్తి నీతో నేను మాట్లాడాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. చెప్పండి నాన్న అని కీర్తి అంటుంది. తులసి నువ్వు కాసేపు బయటకు వెళ్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే మావయ్య అని చెప్పి తులసి బయటికి వెళ్తుంది. అమ్మ కీర్తి, రేపు నీకు హర్షకి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళమ్మా, నీ పర్మిషన్ లేకుండా పెళ్లి ఏర్పాట్లు చేశాను, నీకు ఇష్టమేనమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక కీర్తి ఏం మాట్లాడడు. అమ్మ కీర్తి నిన్నేనమ్మా అడుగుతుంది, ఈ పెళ్లి జరిగితే నీ జీవితం బాగుంటుందమ్మా, నువ్వు అమెరికా వెళ్ళిపోతావు, సంతోషంగా ఉంటావు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక కీర్తి ఏం మాట్లాడకపోవడంతో, అమ్మ కీర్తి నీ జీవితం బాగుండటం కోసమే ఇలా చేస్తున్నాను, తప్పుగా అనుకోకమ్మా, రేపు పెళ్లికి సిద్ధంగా ఉండు అని బసవరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బసవరాజు వెళ్ళగానే తులసి రూమ్లోకి వెళ్తుంది. కీర్తి తులసిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఏడవద్దని చెప్పాను కదా వదిన, రేపు పెళ్లి జరగదు, నేను చూసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. సరే వదిన అని చెప్పి కీర్తి అంటుంది. సరే మీరు రెస్ట్ తీసుకోండి వదిన, నేను మళ్ళీ వస్తాను అని తులసి సిద్ధు రూమ్లోకి వెళ్తుంది. సారీ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సారీ కాదు, ఇప్పుడు కావాల్సింది రేపు పెళ్ళి ఎలా ఆపాలా అని ఆలోచించాలి అని చెప్పి తులసి అంటుంది. ఇక మన దగ్గర ఎలాంటి ఆయుధం లేదు తులసి పెళ్ళి ఆపటానికి అని సిద్ధు అంటాడు. అలా అని హర్షకి కీర్తి వదినకు పెళ్లి చేసేద్దామా అని చెప్పి తులసి అంటుంది. అలా ఎలా చేస్తాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. అందుకే మన ప్రయత్నం మనం చేయాలనేది అని చెప్పి తులసి అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, బాగా ఆలోచించు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి తులసి అంటుంది. ఇక విశాలాక్షి బసవరాజు దగ్గరకు వెళ్ళి, ఏమండి కీర్తి హరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే బాగుంటుందండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. విశాలాక్షి నీ సలహా నేను అడగలేదు అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక దాంతో విశాలాక్షి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి కీర్తి దగ్గరకు వెళ్ళి, వదిన ఒక ప్లాన్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి తులసి అది అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. చెప్తాను వదిన అని చెప్పి తులసి కీర్తికి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సరే తులసి వర్కౌట్ అవుతుందా అని కీర్తి అంటూ ఉంటే, నువ్వు కొంచెం ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వదిన అని తులసి చెప్తూ ఉంటే, సరే తులసి పెళ్ళి ఆపటం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి కీర్తి అంటుంది. సరే నేను వెళ్తున్నాను వదిన అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మార్నింగ్ అవుతుంది. బసవరాజు హాల్లో నుంచొని, అమ్మ కీర్తి త్వరగా రామ్మా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. బయలుదేరదామమ్మ కీర్తి అని బసవరాజు అడుగుతూ ఉంటారు. సరే డాడీ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. హర్ష ఇంకా రాలేదు, కనిష్క ఒకసారి ఫోన్ చేయమ్మా అని బసవరాజు అంటాడు. ఇక అప్పుడే హర్ష అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మావయ్య ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, హర్ష కూడా వస్తున్నాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక కీర్తి డల్గా ఉండటం హర్ష గమనించి, కీర్తి ఆర్ యూ ఓకే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక కీర్తి ఏం మాట్లాడదు. ఏంటి కీర్తి డల్గా ఉన్నావు, పెళ్ళి నీకు ఇష్టమా లేదా అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే వస్తాను అని చెప్పి కీర్తి పక్కకు వెళ్తుంది. ఇక కీర్తి వెనకే తులసి కూడా పక్కకు వెళ్తుంది. వదిన పెళ్ళి మీకు ఇష్టమేనా అని చెప్పి తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది. ఏముంది తులసి 4 రోజులు ముచ్చటే కదా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది.
4 రోజులు ముచ్చట అంటే ఏంటి వదిన అని తులసి అంటూ ఉంటుంది. ఏముంది, పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత అమెరికా వెళ్తాను. ఎలాగూ నాకు హర్ష అంటే ఇష్టం లేదు కాబట్టి హర్షని ముక్కలు ముక్కలుగా కట్ చేసి డ్రమ్ములో పెట్టి ఇసుకతో కప్పి పెట్టేస్తాను. ఆ తర్వాత హర్ష కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా లైఫ్ని నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి కీర్తి తులసితో చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా హర్ష చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. హర్ష వింటున్నాడా లేదా అని చెప్పి తులసి కీర్తి ఇద్దరూ కూడా హర్షని గమనిస్తూ ఉంటారు. వదిన, అలా చంపటం కరెక్ట్ కాదు కదా అని తులసి కీర్తిని అంటూ ఉంటుంది. అలా చంపటమే కరెక్టు. నీకు తెలియదులే తులసి, రా వెళ్దాం. అక్కడ రిజిస్టరు ఇందాకల నుంచి పిలుస్తున్నారు. సంతకం పెడితే పెళ్ళి అయిపోతుంది కదా, ఆ తర్వాత ఎంచక్క అమెరికాకి వెళ్ళిపోవచ్చు అని కీర్తి అంటూ ఉంటుంది. ఇక కీర్తి రిజిస్టర్ దగ్గరకు వస్తుంది. పెళ్లి కూతురు వచ్చి ఇక్కడ సంతకం పెట్టండి అని చెప్పి రిజిస్టర్ చెప్తూ ఉంటే ఇక కీర్తి సంతకం పెడుతుంది. పెళ్లి కొడుకు కూడా సంతకం పెడితే పెళ్ళి అయిపోయినట్టే అని రిజిస్టర్ చెప్తూ ఉంటే అప్పుడు హర్ష సంతకం పెట్టకుండా పెన్ను పట్టుకొని కంగారు పడుతూ ఉంటాడు. హర్ష, ఏమైంది, సంతకం పెట్టు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. ఇక కీర్తి తులసితో చెప్పిన మాటలను హర్ష గుర్తు చేసుకొని భయంతో పెన్నుని విసిరి కొడతాడు. బాబు హర్ష, ఏమైంది, సంతకం పెడితే పెళ్ళైపోతుంది కదా అని బసవరాజు అంటాడు. మీ అమ్మాయి వద్దు, మీ ఇంటితో నాకు సంబంధం వద్దు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి హర్ష పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. హర్ష హర్ష ఆగు అని చెప్పి కనిష్క పిలుస్తూ ఉంటుంది. కనిష్క మాటను కూడా పట్టించుకోకుండా హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి, హర్ష ఇన్ని రోజులు కీర్తిని పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నాడు అని బసవరాజు అంటాడు. ఇప్పటికైనా అర్థమైందా నాన్న, కీర్తి ప్రెగ్నెంట్ అని తెలిసి ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఏదో మన మాట కాదనలేక హర్ష వచ్చాడు, కానీ ధైర్యం చేయలేక పారిపోయాడు. ఇలా మీరు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కూడా అలానే జరుగుతుంది నాన్న. అందుకే కీర్తిని బావని కలపండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక బసవరాజు ఏం మాట్లాడ్డో, అవును మావయ్య, మీరు సరే అంటే వదిన్ను తీసుకెళ్ళటానికి మా అమ్మ నాన్న వస్తారు. అన్నయ్య వదిలను కలపండి మావయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య అని తులసి బసవరాజుని అంటూ ఉంటుంది. ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక హరీష్ కూడా అక్కడికి వస్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కీర్తి పరిగెత్తుకుంటూ హరీష్ దగ్గరకు వెళ్ళి, హరీష్ ఇంక నన్ను హర్ష పెళ్లి చేసుకోవడానికి రాడు అని చెప్పి హరీష్ని సంతోషంగా హగ్ చేసుకుంటుంది. కీర్తి, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేవరు కీర్తి, మన ఇద్దరిది ఆ దేవుడు కలిపిన బంధం అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. సారీ హరీష్, గతంలో నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. నేను కూడా నీ పట్ల దురుసుగానే ప్రవర్తించాను, నేను కూడా నీకు సారీ చెప్తున్నా కీర్తి అని హరీష్ చెప్తూ ఉంటాడు. మీరిద్దరూ ఒకరికొకరు సారీలు చెప్పుకోవటం కాదు, మీరిద్దరూ కలవటమే ముఖ్యం అని చెప్పి సిద్ధు అంటాడు. అవునన్నయ్య, మీరిద్దరూ కలిస్తే ఒక సమస్యకు సొల్యూషన్ దొరికినట్టే. మామయ్య మనసులో కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ కనిపించింది. కీర్తి వదిన వెళ్ళి అడిగితే తప్పకుండా నిన్ను వదిన్ను కలుపుతారు. వదిన, ఇప్పుడు చేయాల్సిందంతా మీరే. మామయ్యను అడిగితే మామయ్య తప్పకుండా నిన్ను మళ్ళీ తిరిగి మా అన్నయ్య దగ్గరకు పంపిస్తారు అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, నాన్నతో మాట్లాడతాను అని చెప్పి కీర్తి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.